ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ గవర్నర్గా నియమించిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక బృందం గవర్నర్ గారిని కలవడం జరిగింది. మొట్టమొదటి ఒక బడ్జెట్ స్పీచ్ కూడా గవర్నర్ గారిది మొన్న అసెంబ్లీలో జరిగింది. అయితే ఆ అసెంబ్లీలో గవర్నర్ గారి యొక్క ప్రసంగం నడుస్తున్నప్పుడు మన భారత హోంశాఖ మంత్రి విభాగము తప్పకుండా వందే మాతరము పూర్తిగా పాడాలి, ప్రభుత్వ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాల్లో అసెంబ్లీలలో పార్లమెంట్లో ఈ యొక్క వందే మాతరాన్ని 150 సంవత్సరాలు పూర్తి చేసింది కాబట్టి అది రాసి అది ఆలాపించి ఏ వందే మాతరం అయితే దేశంలో స్వతంత్ర యుద్ధానికి లక్షలాది కోట్లాది మంది యువకుల్ని ప్రోత్సాహన చేసిందో ఆ వందే మాతరం గేయాన్ని తప్పకుండా మనము ఆలపించాలి కార్యక్రమాలలో అని చెప్పేసి కూడా హోంశాఖ మంత్రిత్వం ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ని తెలంగాణ అసెంబ్లీలో ఆ వందే మాతరం చేస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆ ఎమ్మెల్యేలందరూ కూడా దాన్ని బేఖతరు చేస్తూ అవమానిస్తూ సభ నుంచి ఆలాపించే సమయంలో వెళ్ళిపోయారు. వందే మాతరం పూర్తయిన తర్వాత రావడం జరిగింది. ఇది ఎంఐఎం పార్టీ మన భారతదేశం ఒక జాతీయ గేయాల మీద, జాతీయ ఒక సింబల్స్ మీద, మన జాతీయ భావం మీద ఈరోజు వారు అవమానపరిచినట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. వారికి సంబంధించినటువంటి ఒక ఎంపీ, ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ పార్లమెంట్లో శపథ గ్రహణం చేసే సమయంలో, శపథం తీసుకున్నటువంటి సమయంలో జై పలిస్టాన్ అంటాడు ఆయన. భారత్ మాతాకి జై అనడం నోట్లోంచి రాదు, కనీసం జై హింద్ అనడం కూడా రాదు, వందే మాత్రం కూడా అంటారు రాదు, కానీ జై పాలెస్టైన్ మాత్రం అంటారు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతో ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణలో మన దేశం ఒక గేయాన్ని, జాతీయ గేయాన్ని, వందే మాత్రాన్ని ఈరోజు అవమానపరిచినట్టు మేము భావిస్తూ ఉన్నాం. నిజాము వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక ఆ రోజు ఆర్ఎస్ సమాజ్లో ఉన్నట్టు అనేక మంది వందే మాత్రం ఒక నినాదంతో చేశారు. అందుకే రామచంద్రరావు గారు ఉండే వందే మాత్రం రామచంద్రరావు గారు చెప్తారు. వారిని పోలీసుల దెబ్బలకు, నిజాం పోలీసు దెబ్బలకు ఆ రోజు బ్రిటిష్ ఒక గుండెలు ఆ తుపాకీ తూటలకు గుండె ఎదురుగా పెట్టుకొని నిలబడి వందే మాత్రం అనేటటువంటి ఒక నినాదాలు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి వందే మాత్రాన్ని ఈరోజు ఎంఐఎం పార్టీ అవమానపరిచినందుకు వారిని సభ నుంచి ఎమ్మెల్యేగా వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వారందరినీ కూడా మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా గవర్నర్ గారిని మీరు అడగడం జరిగింది. ఎందుకంటే ఉభయ సభలో గవర్నర్ గారే బడ్జెట్ సెషన్లో ఉన్నారు కాబట్టి, బడ్జెట్ ఒక స్పీచ్ ఆ జాయింట్ సెషన్లో మాట్లాడారు కాబట్టి, వారి ముందే ఈ ఘటన జరిగింది కాబట్టి వారిని స్పీకర్ గారితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే పవర్స్ అన్నీ కూడా స్పీకర్కి ఉంటాయి కాబట్టి ఆ పవర్స్ స్పీకర్ కూడా వీరందరూ కూడా సస్పెండ్ చేయాలి, మెంబర్షిప్తో అసెంబ్లీలో మెంబర్షిప్ని సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ గవర్నర్ గారికి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞప్తి పత్రం చూసిన తర్వాత గవర్నర్ గారు తప్పకుండా దీని మీద మీ స్పీకర్ గారితో మాట్లాడి ఏమేమి చేయాలో చట్టపరంగా నేను చూస్తానని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది.